సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో చికెన్ బంగాళదుంప కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ అరకిలో తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 2 కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచుదాం. ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరకిలో చికెన్ను వేసి 2 బంగాళాదుంపలు బాగా కలిపి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయింది కదా. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, మీకు స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఉంచుదాం. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచుదాం. కారం స్మెల్ పోయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కూర రెడీ అయిందో లేదో చూద్దాం. కూర రెడీ అయింది కదా. కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ బంగాళదుంప కూర రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.